అంటే ఒక రిలీజియన్ ని గౌరవించిన వాడు మిగిలిన మతాలను కూడా అలాగే అవమానించే ఛాన్సులు అయితే అంటాడండి. రేపు ఏదైనా క్రిస్టియానిటీని అన్నప్పుడు నేను క్రిస్టియన్ కాదు అంటాడు, ముస్లింస్ ఏదైనా అన్నప్పుడు నేను ముస్లిం కాదు అంటాడు. ఒక నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోలేను, నీ ధర్మానికి నువ్వు విలువ ఇవ్వనోడు పక్కనోడికి ఏమి ఇస్తావు? సందర్భాన్ని బట్టి నీ నిజ స్వరూపం ఒక్కో సందర్భంలో బయటకు వస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఖచ్చితంగా హిందూ సమాజం వెలేయాలి. నువ్వు హిందూ కాదన్నావు కదా, నిన్ను వెలేసాము, నీ వీడియోస్ మేము చూడము. దట్స్ ఇట్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. ఈ సుడిగాలి సుధీర్ యాంకర్ రవి మొన్న ఒక స్కిట్ చేశారు. ఆ స్కిట్ లో కొన్ని హిందూ సంఘాల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఒక ఆర్గ్యూ అయితే నడుస్తుంది. అది ఎంతవరకు ఏంటి బ్రో అసలు? యాక్చువల్ గా వాళ్ళు అలా చేసి ఉండకూడదు. ఇంతకు ముందు చిరంజీవి సినిమాలో ఏదో చేశారు కాబట్టి మేము అది స్పూఫ్ కింద చేసాము, అది స్కిట్ కాదు అని అంటున్నారు. అయితే నేను అది ఫస్ట్ చూసినప్పుడు ఏమనుకున్నాను అంటే, ఎవరైనా ఇంటెన్షనల్ గా చేయరు కదా, కాంట్రవర్సీ అయితే క్షమాపణ చెప్తే సరిపోద్ది, తెలియక జరిగింది, ఇంకోసారి చేయమని చెప్తే సరిపోద్ది అనుకున్నాను. కానీ ఒక కాల్ లీక్ అయింది, నేను చూశాను. ఒక కాల్ అంటే వేరే వాళ్ళు చేశారు అతనికి, యాంకర్ రవి అనే అతనికి కాల్ చేస్తే అతను మాట్లాడిన తీరైతే మాత్రం నాకు అంటే అతను మాట్లాడిన తీరులో సింపుల్ గా చెప్పాలంటే హిందువుల చేతగానితనం కనిపిస్తా ఉంది నాకు. హిందువులు చేతగానే వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఏమీ అనరు అనే విషయం వాడి మాటల్లో క్లియర్ గా కనిపిస్తా ఉంది. వాడు ఏమంటున్నాడు అంటే, నేను హిందువుని కాదు, నేను ఇండియన్ని, నేను చర్చికి పోతా, నేను మసీదుకు పోతా, గుడికి పోతా అంటున్నాడు. నువ్వు చర్చికి పో, మసీదుకి పో, ఎక్కడికైనా పో, నువ్వు చర్చిని అవమానించగాకు, మసీదుని అవమానించగాకు, గుడిని అవమానించగాకు. ఇప్పుడు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో, తప్పు చేసింది అయితే నువ్వు, అది ఎవరు చేయమన్నారు ఏంటి అనేది మాకు అనవసరం. మాకు కనిపించింది అందులో నటిస్తూ నువ్వు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు చెప్పు, వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాల్సిందే. ఖచ్చితంగా ఈ విషయమై క్షమాపణ చెప్పాల్సిందే. రెండో విషయము, సిగ్గు మానం ఉండే ఏ హిందువు కూడా వాడి వీడియోస్ ఇప్పటి నుంచి చూడకూడదు. ఎందుకంటే వాడు చెప్పాడు కదా, వాడు హిందూ బేసిక్ గా, నేను హిందూని కాదు ఇండియన్ని, నేను క్రిస్టియన్, చర్చికి వెళ్తా, మసీద్కి వెళ్తా అన్నాడు. వెళ్ళమను, ఏ మతానికి కించపరచడం నా ఉద్దేశం కాదు. నువ్వు బ్రహ్మాండంగా వెళ్ళు, నువ్వు హిందువుని అయి ఉండి హిందూ కాదు అని చెప్పావు కదా. సో హిందువులు, నిజమైన హిందువులు ఎవరైతే ఉన్నారో వాడు ఖచ్చితంగా అంటే ఈ హిందువులు చేతగాని వాళ్ళు ఏమి చేయలేరు అనే ఉద్దేశంతోనే ఆ మాట మాట్లాడాడు. ఇప్పటి నుంచి నన్ను అడిగితే సిగ్గు మానం ఉండే హిందూ ఎవడు కూడా వాడి వీడియోలు చూడకూడదు. యూట్యూబ్ లో ఎక్కడ కనిపించినా కూడా వెంటనే రిపోర్ట్ కొట్టాలి. ఇంకోసారి హిందువుల గురించి ఎవడైనా సరే, హిందూ ప్రతి ఒక్కడికి ఒక ఫ్యాషన్ అయిపోయింది హిందువుని తిట్టడము. క్రిస్టియన్స్ కొందరు పాస్టర్లు అయితే హిందువుల అమ్మవార్ల పేర్లతో దయ్యాల్ని పిలవడము, ఇవన్నీ కూడా ఒక ప్యాషన్ అయిపోయింది కొడుకులకి. వీళ్ళందరికీ బుద్ధి రావాలి అంటే హిందువులు మేల్కోవాలి, లేదంటే హిందూయిజం అనేది కనిపించదు. ఇది ఒక సందర్భం, ఇది ఒక సందర్భం అనుకుందాం. హిందువులంతా కూడా ఏకమయ్యి యాంకర్ రవి గారికి హిందువులు అంటే ఏంటి అనేది చూపిద్దాం. ఇంకోసారి ఇంకొకటి మాట్లాడాలి అంటే భయపడాలి అనేది, ఇలాంటి సందర్భం ఏది వచ్చినా కూడా హిందువుల సత్తా ఒక 4-5 సందర్భాలు చూపించారనుకోండి, ఇంకోసారి ఎవడు మాట్లాడు. అలాగని నేను ఇక్కడ క్రిస్టియన్స్ గురించి మాట్లాడట్లేదు, ముస్లిమ్స్ గురించి మాట్లాడట్లేదు. ఎవడి ధర్మాన్ని వాడు కాపాడుకోండి, ఎవడి ధర్మాన్ని ఎవడు అవహేళన చేయొద్దు. నువ్వు హిందూ అయి ఉండి నేను ఇండియన్ని, నేను హిందువుని కాదు అంటే నువ్వు అసలు ఇంకా చాలా దారుణంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఎవరికి పుట్టారు, ఎలా పుట్టారు అని కూడా మాట్లాడాల్సి ఉంటుంది. అవన్నీ నాకు కాంట్రవర్సీలు నాకు అనవసరం. ఓకే, ఇంకోసారి ఎవడైనా అలా హిందూ అయి ఉండి నేను హిందూని కాదు అని చెప్తే ఇలాంటి క్వశ్చన్లే అడగండి. ఎవరికి పుట్టారు, హిందూకి పుట్టారా, వేరే ఎవరికైనా పుట్టారా అని అడగండి, నో ప్రాబ్లం. ఓకే, కాబట్టి హిందూ సమాజం అంతా కూడా వీడిని ఇంకోసారి వాడి వీడియోలు జీవితంలోనే చూడకూడదు. అలా చేయట్లేదు కాబట్టి హిందువులు అంటే అనుకో అయిపోయారు ప్రతి ఒక్కడికి. సో హిందువులంతా కూడా దీనిపైన స్పందించాలి. ఖచ్చితంగా వాడు క్షమాపణ చెప్పినా కూడా ఇంకా వదలకూడదు. నేను కూడా అనుకున్నాను ఫస్ట్, ఏదో చేసి ఉంటారు వాళ్ళ ఫ్లోలో, అనుకుని ఉండరు, ఇంత కాంట్రవర్సీ అవుతుందని అనుకుని ఉండరు, క్షమాపణ చెప్తే సరిపోతుంది అనుకున్నాను. కానీ వాడి వీడియో విన్న తర్వాత వాడు నేను హిందూనే కాదు అన్నాడు కదా, కాబట్టి మేము కూడా నువ్వు హిందూ కాకపోతే మేము వీడియోస్ చూడము అనేసి హిందువులంతా కూడా అలాగే ఉండండి అనేది నేను చెప్పాలనుకున్నటువంటి విషయం.